కోహ్లీ ఫామ్ అందుకోవాలంటే అదొక్కటే దారి. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఈ T20 వరల్డ్ కప్లో అయితే మాత్రం కేవలమైన ఫామ్తో కొనసాగిస్తూ ఉన్నాడు. అసలు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్లో కూడా తను కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారనమాట. సో 3 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ డకౌట్, ఒక మ్యాచ్లో ఒక స్కోర్, ఇంకొక మ్యాచ్ 4 స్కోర్ అనమాట. అస్సలు ఏమన్నా ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ తను ఆల్రెడీ ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ తనే చేశారనమాట. అలాంటిది ఇలాంటి T20 వరల్డ్ కప్లో మన ఇండియా తరపున ఆడేటప్పుడు ఇంకా ఎంత గట్టిగా ఆడాలి, మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాలి తను. అలాంటిది తేలిపోతూ ఉన్నాడు, చెత్త షాట్లు ఆడుతూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇదంతా, మెయిన్ రీజన్ ఏంటి అనేది ఒక విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, తను ఏంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీకి అంత మంచి ప్రాక్టీస్గా లేదనమాట. సో బయట ఇండియా పిచెస్, ఆస్ట్రేలియా పిచెస్ ఒక విధంగా ఉంటాయి, బట్ కాకపోతే యూఎస్ఏ, అమెరికా పిచ్లు మాత్రం డిఫరెంట్ ఉంటాయి అనమాట. టోటల్ ది బౌలింగ్ అండ్ స్పిన్నర్స్కి, సిమ్మర్స్కి బాగా టర్న్ అవుతూ ఉంటాయి. మీరు చూసే ఉంటారనమాట. చిన్న చిన్న స్కోర్లే అండి. ఎవ్వరు కూడా ఇప్పుడు వరకు 200+ స్కోర్ చేయలేదు అని అంటే మీరే చూసుకోవచ్చు ఎంత కఠినంగా ఉందో పిచ్చు. ఒక టెస్ట్ లాగా ఉందన్నమాట ఆ పిచ్చు. సో అలాంటి పిచ్చెస్లో ఎక్కువ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఆ విధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కానీ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తగిలే విధంగా బ్యాటింగ్ చేయలేరనమాట. సో మీరు చూస్తానైతే ఆ యొక్క ఎక్కువ తనకు ప్రాక్టీస్ చేసేంత టైం లేదు. అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి తను చాలా కొత్తగా ఉంది. ఎవ్రీ బాల్ కొట్టేవాడికి వెళ్తున్నాడు అనమాట. సో తను అస్సలు ఏమాత్రం ఈ యొక్క T20 వరల్డ్ కప్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సో కాబట్టి ఈ నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ అయితే ఒకటి చెప్పారనమాట. సో తను ఏంటంటే విరాట్ కోహ్లీ 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ వస్తే చాలా బాగా ఉంటుంది. ఓపెనింగ్ పట్ల తను అంతగా అయితే అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేస్తూ అవుట్ అయిపోతున్నాడు. పిచ్ కొన్నిసార్లు స్లోగా ఉంది, కొన్నిసార్లు బాగా టర్న్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో విరాట్ కోహ్లీని 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ తింటే చాలా బాగుంటుంది అంటూ తనైతే వ్యాఖ్యానించారనమాట. సో ఆ హాట్ మాటలు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా అయితే వైరల్గా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో ఇప్పటి వరకు కూడా కనీసం అంటే 50+ భాగస్వామ్యం కూడా పార్ట్నర్షిప్ నిలవట్లేదన్నమాట. విరాట్ కోహ్లీ త్వరగా వెళ్ళిపోవడము, రిషబ్ పంత్ రావడము, రిషబ్ పంత్ తన యొక్క స్థానానికి 100% తనైతే న్యాయం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ప్లేస్ మహమ్మద్ కైఫ్ చెప్పినట్లు 1 డౌన్ 2 డౌన్ వస్తే ఏ విధంగా ఉంటుంది అన్న కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.